చాలా క్రైస్తవ సాక్ష్యాలు చూస్తుంటారు. అందులో ఏముంటుంది? హిందువు క్రైస్తవుడిగా మారి హిందూ దేవీ దేవతల్ని తిట్టడం, హిందూ ఆచార పద్ధతుల్ని తిట్టడం కదా. కానీ ఇక్కడ విచిత్రం. అలానే ఉన్నప్పుడు అందులో నుంచి ఒక ఆవిడ మాత్రం నాకు హిందూ సాంప్రదాయం బాగా బోధించింది. అలాంటి పరిస్థితులు హిందూ సమాజంలో వస్తే నిజంగా ఆ సిస్టర్కి హ్యాట్స్ ఆఫ్. క్రైస్తవులకు ఒక మతము అని భావించిన తప్ప ఎప్పుడు కూడా ఇది మార్గము అనేది నాకు తెలియపరిచే వాళ్ళు ఎవరు లేరు. అంటే నేను నమ్మేవు అయ్యే పెద్ద మూఢనమ్మకం. క్రిస్టియానిటీ మార్గం కదమ్మోయ్, దుర్మార్గం. ఎంత నీచమైన దరిద్రమైన పనులు నేను విగ్రహారాధనలు చేసుకుంటూ వెళ్ళానో మరి ఈ బజార్ మాటలు ఎందుకు వస్తాయి? ఇట్లాంటి బజార్ బుద్ధులు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి మాటలే వస్తాయి. బ్రెయిన్ వాష్ చేసినట్టున్నారు. అందుకే ఇక్కడికి వచ్చి నాకు చెప్తుంది, ఇప్పుడు నీతులు చెప్తుందని నేను అనుకున్నాను. నీ తలకాయ ఏం కాదు, అది ఎస్తారు కదా, అట్టాగే చెప్పుద్ది. రెండు చేతులు మంచం మీద పెట్టింది, కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఇంకా నయం మంచం మీద చేతులు పెట్టుకుని చేసింది అన్నావు. కొంతమంది పాస్టర్లు అయితే ఏకంగా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వెనకటికో మోటు సామెత ఉంది, మీకు తెలుసు కదా. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టము అని. నిజంగా సనాతన ధర్మము పూర్తిగా వడ్డించిన విస్తర లాంటిది. ఎవరికి ఎటువంటి ఆహారం కావాలో అటువంటి శుచి అయిన శుభప్రదమైన ఆహారాన్ని అందించే నిండుటాకు. కానీ అలాంటి ఆకు మీదే దాడి జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? చాలా క్రైస్తవ సాక్ష్యాలు చూస్తుంటారు. అందులో ఏముంటుంది? హిందువు క్రైస్తవుడిగా మారి హిందూ దేవీ దేవతల్ని తిట్టడం, హిందూ ఆచార పద్ధతుల్ని తిట్టడం కదా. కానీ ఇక్కడ విచిత్రం. ఒక ముస్లిము క్రైస్తవురాలిగా మారుతుంది. కానీ క్రైస్తవురాలిగా మారిన తర్వాత ఎవరిని తిడుతుంది అంటే ఆమె కూడా హిందుత్వాన్ని, హిందూ ఆచారాల్ని, హిందూ దేవీ దేవతలనే తిడుతూ ఉంది. అంటే హిందూ మతం మారినా హిందుత్వాన్ని తిడతాడు. ఈ తురక మతం నుంచి క్రిస్టియానిటీలోకి మారినా వాళ్ళు హిందుత్వాన్ని తిడతారు. ఎందుకు? తురకోళ్ళ జోలికి వెళ్తే తోలు ఒలిచేస్తారని, తల తెంపేస్తారని భయం ఉంది కాబట్టి వాళ్ళ గురించి ఆచితూచి మాట్లాడతారు. మన హిందూ దేవీ దేవతల గురించి పరమ కచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు అలాంటి ఒక బజారు సాక్ష్యాన్ని మీకు చూపించబోతూ ఉన్నాను. రండి, చూస్తున్నారు కదా. ముస్లిం కుటుంబంలో నుండి దేవుని సేవకురాలిగా అద్భుతమైన సాక్ష్యం సిస్టర్ సయ్యద్ రూత్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు ఈ రోత మనిషి ఏం మాట్లాడుతుందో విందాం. చెప్తున్నాను, మహమ్మదీ కుటుంబం నుంచి నేను రక్షించబడ్డానండి. మహమ్మదీ కుటుంబం అంటే అందరికీ అసలు ముస్లిమ్స్ అంటే చాలా తక్కువ, దేవుళ్ళలోనికి రావడం అనేది చాలా తక్కువగా ఉంటది. వాళ్ళు ఒక తిరుకోళ్ళు అంటారండి, లేకపోతే సాయిబులు అంటారు, లేకపోతేనేమో నవాబులు అంటారు, కొంతమంది అయితే ముస్లిమ్స్ అంటారు. ఇలాగా 4 రకాలుగా పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. అయితే మరి దేవుడు నన్ను ఇందులో ఎందుకు రక్షించుకున్నారో ఏ కారణం చేత తెలియదు కానీ మా యొక్క నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ముస్లిం నుంచి వచ్చిన వాళ్ళే. మా ప్రతి అక్క, మేనత్తలు, బావగాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే నువ్వు ముస్లిం కుటుంబంలో పుడితే నీ చుట్టాలు ముస్లింలు అవ్వకపోతే ఎవరు అవుతారు? మంగోళ్ళు అవుతారా? ఓ పెద్ద ఇదో ప్రపంచమంతలాగా చెప్తా ఉంది. సాక్ష్యంలోకి రామ్మ సొల్లాపి. అయితే మొదటిగా వివాహ జీవితంలో నేను చేసినాక నా తండ్రి గారు చేసిన వివాహంలో నాకు మరి ఆయన 4 సంవత్సరాలు మాత్రమే నాతో ఉండగలిగారండి. ఆ గొడవల కారణంగా మా ముస్లిమ్స్ లో తల్లాక్ 3 సార్లు అన్నట్టుగా అయితే విడాకులు తీసుకున్నట్టుగానే తల్లిదండ్రుల దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి భర్త దగ్గర నుంచి కూడా నేను 4 సంవత్సరాలు మాత్రమే ఉండగలిగాను. నాకు 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత అనివార్య కారణాల వల్ల మరి నేను అక్కడ నుంచి బయటికి రావడం, మళ్ళీ మా తల్లిగారి ఇంటికి రావడం నాకు జరిగింది. నా పెద్ద కూతుర్ని నేను ఎంతో దూరం అయ్యానండి. ఆ మాటను మీకు చెప్పడానికి. ఆ విధంగా నా నుంచి పాపని దూరం చేసేటప్పుడు తెలిసినంత వరకులో నా భర్త పెట్టిన టార్చర్ కానీ, నా అత్తగారు పెట్టిన టార్చర్ కానీ, నా ఇంట్లో వాళ్ళ పరిస్థితిని బట్టి నేను ఇదవలేదు. కానీ నా కుమార్తె నా నుంచి దూరం అవుతున్న సమయాన్ని నేను చాలా వేదన చెందాను. ఈ యొక్క బైబిల్ ఎలాగైతే ఉందో ఖురాన్ అలాగే ఉంటదండి. ఖురాన్ కూడా ధర్మశాస్త్రం బట్టి ఉంటది. అప్పుడు కూడా మాకు సండే స్కూల్ ఎప్పుడైతే అలా చెప్తున్నారో అలాగే హజరత్ గారు మాకు చెప్పింది. అప్పుడైతే ఎలాగైతే ముసుగు వేసుకున్నాం అప్పుడు కూడా ఆ స్కార్ఫ్ పెట్టుకుని మేము నమాజ్ చదివేవాళ్ళం. 5 పూటలు నమాజ్ చదివేవాళ్ళం. తల్లి దగ్గరకు వచ్చాము. తల్లి దగ్గరకు వచ్చిన తల్లి దుబాయ్ వెళ్ళిపోవడం జరిగిందండి. తండ్రి ఉన్నారు, నేను, చెల్లి, తమ్ముడు ఉన్నాము. అయినప్పటికీ కూడా ఆ జాబ్ ను వదలకూడదు, ఆ జాబ్ నాకు చాలా అవసరము అని అనుకుంటూ నేను ఆ జాబ్ ను ప్రయత్నం చేసుకుంటూ వెళ్తూ ఉండేదాన్ని. అందులో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. తన పేరు ఎస్తేర్. సో ఇక్కడ దాకా తన కష్టాలు, నష్టాలు, బాధలు, గేదలు అన్నీ చెప్పేసింది. ఇప్పుడు ఈ ఎస్తేర్ ఎంటర్ అయిన కాడి నుంచి ట్విస్టులు మీద ట్విస్టులు వస్తాయి చూడండి.
అయితే ఆ అమ్మాయి మేము చాలా ఫ్రెండ్లీగా ఉండి తను బయటకు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను తీసుకుని వెళ్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో చక్కగా సంతోషంగా ఉంటూ వెళ్తూ ఉండేవాళ్ళము. ఇంటికి వచ్చేటప్పటికి బాగా దుఃఖంతో ఉండేది. అక్కడ ఉన్నంత వరకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉండేది. అక్కడ నుంచి మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత బాధపడుతున్న దినాల్లో నాకు ఒక మేనేజర్ గారు, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయినప్పుడు ఆయన నాకు ఈ బాధలు తట్టుకోలేని మాటలు కొన్ని చెప్పినప్పుడు ఆయన అన్నారు, లోన్ పెట్టి నీకు ఏదైనా ఒక యూనిట్ స్టార్ట్ చేసుకుంటే కనుక నువ్వు చేయగలుగుతావు, చేస్తే వ్యాపారం ఏదైనా అని చెప్పేసి అన్నప్పుడు ఎస్తైతే ఆ మాట అడిగిన తర్వాత తను వద్దన్నది. అయినప్పుడు కూడా నాకు అది ఇష్టమైపోయి నేను తీసుకొని దాన్ని బట్టి యూనిట్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. మిషన్ యూనిట్ స్టార్ట్ చేసుకోవడం జరిగిందండి. ఇంట్లోనే పెట్టుకోవడం జరిగింది. వర్కర్స్ వచ్చేవారు, నేను మిషన్ కుట్టేదాన్ని, అందరికీ నేను చాలా చక్కగా పర్చేస్ చేసేదాన్ని, అన్ని జరుగుతుండేది. ఇలాగ నా జీవిత శైలి, నా జీవిత ప్రయాణం, ఒంటరి బ్రతుకు, ఎందుకు పనికిరానటువంటి దాన్ని, ఏ యోగ్యత లేనటువంటి దాన్ని, అసలు ఎవరి దగ్గర ఏ విషయంలో కూడా అలా షేర్ చేసుకోవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ప్రేమతో పలకరించడం కానీ ఏది నాకు దొరకలేనటువంటి ఒక అనాది కలిగిన బ్రతుకు నేను బ్రతుకుతున్న సమయంలో మరి ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళలో హిందువులు చాలా మంది ఉండేవారని. ఇలా ఎందుకు పనికిరాను అనుకునే బ్యాచే కావాలమ్మా ఈ మత మార్పిడి మాఫియాకి, పనికొచ్చావు. వాళ్ళలో కూడా హిందూ సాంప్రదాయ ప్రకారంగా చేస్తూ ఉంటే వాళ్ళు చాలా చక్కగా అందంగా వచ్చి తయారైపోయి పెట్టుబడి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా ముచ్చట వేస్తూ ఉండే. అలానే ఉన్నప్పుడు అందులో నుంచి ఒక ఆవిడ మాత్రం నాకు హిందూ సాంప్రదాయం బాగా బోధించింది. ఎందుకంటే ఒక సిద్ధాంత దగ్గరికి వెళ్ళడం కానీ, ఒక విగ్రహాల దగ్గరికి వెళ్ళడం కానీ ఆవిడ తీసుకెళ్ళడం జరిగింది. అంటే శాంతి కోసం, మన నెమ్మది కోసం, మన యొక్క జీవితాల కోసం మనం పరుగులెడుతూ ఉంటాం. ఎక్కడికెక్కడికో పరుగులెడుతూ ఉంటాం. ఏం చేస్తున్నామో మనకి తెలియనట్టుగా మనం పరుగులెడుతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఆవిడ నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఒక సిద్ధాంత దగ్గర తీసుకెళ్ళిందండి. తీసుకెళ్లి ఏదేదో చెప్పారు. దానికి ఇలా కారణాలని చెప్పారు. ఎన్నో నవగ్రహాల చుట్టూ తిరగమన్నారు, ఏదో పూజలు చేయమన్నారు, ఏదో వ్రతాలు చేయమన్నారు. వాటిని అన్నిటినీ నేను ఆవిడ చెప్పిన మాటలన్నిటినీ నాకు తీసుకెళ్తూ ఉండేది. ఇక్కడ సడన్ గా కట్ అయిపోయిందని ఏమనుకోమాకండి, ఆమె కట్టింగ్ చేసింది. మరి ఏం చెప్పిందో మనకు తెలియదు. ఒక గుడలు కాదండి, ఒక సాయిబాబా గుడి కాదు, ఒక హిందూ మత సంబంధించిన కనకదుర్గమ్మ కాదు, ఒక తిరుపతి అని కాదు, ప్రతి చోటకి కూడా ఆవిడ ఎంతో ఇదిగా తిప్పుతూ వెళ్తూ ఉండేది. అందులో నాకు ఏది సంతోషం అనిపించలేదు, కానీ నాకు అనిపించిన వల్ల ఏంటంటే ఆకర్షణ. దేవునికి స్తోత్రం. హిందువుల్లో ఏంటంటే ఒక ఆకర్షణ ఉంటుందండి, వాళ్ళలో ఒక టెంప్టేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు పెట్టుకునే బొట్టే కానీ, వాళ్ళు పెట్టుకునే తయారయ్యే ఆ విధానమే కానీ, అంటే అసలు యాక్చువల్లీ ముస్లిమ్స్ అంటేనే చాలా హార్డ్ గా, చాలా ఎన్నో క్రూర్ గా తయారవుతూ ఉంటారు. చాలా లిప్స్టిక్ పెట్టుకోవడం, మేకప్ చేసుకోవడం, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రతి విధానం. అంటే మేము పరిశుద్ధులు, అంటే ధర్మశాస్త్రాన్ని పట్టించుకున్న వాళ్ళు, చాలా పాత నిబంధనలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మేము పరిశుద్ధులు, మేము మంచోళ్ళు అన్నట్టుగానే ఉంటారు కదా. అలాంటి టైప్ లోనే ఎక్కడి నుంచి వచ్చిందని కాబట్టి వీళ్ళ ఆచారం ఎలా ఉండదంటే కాళ్ళకి పసుపు రాసుకోవడం, కుంకుమ పెట్టుకోవడం, ఇక్కడ పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, అవి తయారయ్యే విధానము, మల్లెపూలు పెట్టుకునే విధానం, గాజులు వేసుకునే విధానం, అది అంతా కూడా ఎలా వచ్చేసిందంటే ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ లోనికి నేను కన్వర్ట్ అయిపోయేటట్టుగా వెళ్ళిపోతున్నానండి. దేవునికి మహిమ కలగలేక. నువ్వు హిందువులో కన్వర్ట్ అయ్యేలాగుంటే దేవుడికి మహిమ కలగటం ఏంటమ్మా? ఈ దేవుడికి ఎట్టాగూ మహిమ లేదు కాబట్టి మీరు పదే పదే తలుచుకోవాలి, దేవుడికి మహిమ కలిగింది గాక అని. కానీ ఇక్కడ నువ్వు ఒక లాజిక్ మిస్ అయిపోయావు. నీ పక్కన ఒక ఎస్తేరు చేరింది, కానీ నీ క్రిస్టియానిటీ గురించి చెప్పలా. కానీ ఒక హిందూ ఆవిడ నీకు హిందుత్వం గురించి చెప్పేసింది, నిన్ను హిందువుగా గర్వాప్సి చేసింది అంటున్నావు. అలాంటి పరిస్థితుల్లో హిందూ సమాజంలో వస్తే నిజంగా ఆ సిస్టర్కి హ్యాట్స్ ఆఫ్. కాకపోతే నువ్వు అంటున్నావు చూసావా, ఇవన్నీ కూడా ఆకర్షణలు కాదు, ఇవన్నీ కూడా కేవలం అలంకారాలు కాదు. వాటి వెనకాల ప్రతి దానికి ఒక సైన్స్ ఉంది. కానీ నువ్వు బొట్టు తీసేసి బోడెమ్మలాగా జుట్టు మూడేసి పైన ముసుగేసుకోవటానికి, లేదు ఇస్లాం మతంలో ఉంటే నువ్వు ఆ చీకటి బురకా వేసుకోవటానికి దాని వెనక సైన్స్ ఏముంది, సైకాలజీ ఏముంది ఎప్పుడన్నా చెప్పగలవా? నువ్వు కాదు, పోనీ ఎవరైనా ఆలోచించి చెప్పగలరా? అంత అలాగా పాపము శాపము నా చుట్టూ నేను సంతోషంగానే ఉన్నాను, కానీ నా ముఖంలో ఎలా ఉందంటే ఒక తేజస్సు పోయి ఒక రకమైన ప్రేతాత్మ కళ లాంటిది వచ్చేసింది. నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా ఇదేంటి ఇలా అయిపోతున్నావు, చిక్కిపోతున్నా అంటే. అవునా? ఓసారి పక్కనే నీ ఫోటోను ఈ బొట్టు కాటుకతో కళకళలాడిపోతున్న హిందూ స్త్రీ ఫోటో చూసుకోమ్మా. ఎవరి ముఖం ప్రేతాత్మలాగా ఉందో చెప్పమానండి. పబ్లిక్ మొత్తం కూడా ఓటేయచ్చు, కింద కామెంట్లలో తెలియజేయచ్చు. ఏనా బీనా ఎవరి ముఖం ప్రేతాత్మలాగా ఉందో మీరు చెప్పండి. చిక్కిపోవడం ఏంటి, ఎంత సంతోషంగా ఉంటే అనుకునేదాన్ని తప్ప నాకు అర్థమయ్యేది కాదు. సాయిబాబా గుడికి వెళ్తే అక్కడ భజన చేస్తుంటే అక్కడ పాటలు పాడుకుంటూ ఆ పాటల్లో నేను కూడా పాలు పంచుకుంటూ ఆ పాటల్లో నేను కూడా సంతోషిస్తూ అక్కడ ఉన్న పులిహార ఇచ్చినా ఏది ఇచ్చినా తినేసి చక్కగా వచ్చేసాను. అలాగా వారాలు మొదలు పెట్టానండి. సోమవారం వచ్చేటప్పటికి ఒకటి, మంగళవారం వచ్చేటప్పటికి ఒకటి, బుధవారం వచ్చేటప్పటికి ఒకటి, ఏది ఎలా తినాలి ఏంటి కనుక్కుని మరి మడికట్టు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ బైబిల్ పట్టుకుని సన్నిధిలో చెప్తున్నానండి. నల్ల బట్టలు వేసుకునే వాళ్ళకి
వాళ్ళకి నేను పిలిపించి వాళ్ళ ఇంటికి వాళ్ళ యొక్క కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళకి భోజనాలు పెట్టుకున్న రోజులు కూడా నేను చేస్తున్నాను అనమాట. అంటే అయ్యప్ప స్వామి దీక్షాదారుల్ని అయ్యప్ప దీక్ష వేసుకున్న స్వాములని పిలవటానికి కూడా ఆంటీకి నోరు రాట్లా. నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళకంట కొవ్వట్ట పట్టిద్ది కామను. ఆ మతం అట్లాంటిది, అట్లాంటి దరిద్రపుగుట్ట ఆలోచనలు, అట్లాంటి దరిద్రపుగుట్ట మాటలే నేర్పుద్ది. మరి హిందూ ఆచారం కూడా అంత పద్ధతిగా చేయలేము. ఒక మడి అంటే ఏంటో తెలుసుకున్నాను, దాన్ని బట్టి నేను ఫాలో అవడం, కాళ్ళకి పసుపు రాసుకోవడం, నాలో ఒక రకమైన ఏదో ఒక రూపం నాలో తయారైపోయింది. అంతే మరి. కొత్తగా మతం మారినోడికి కథలు ఎక్కువ అని చెప్పేసి ఇట్టాగే అంటారు. హిందూ అయినా చేసి ఉండడంట. ఎవరైనా ఏదైనా అంటుంటే వాళ్ళు పొగుడుతున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించి, ఓహో నేను ఇంత ఇలాగా ఉన్నానా అనిపించేది. అంటే మీరు నిజంగా దేవతలా ఉన్నారండి అంటే ఓ అలా ఉన్నానా అనిపించుకోలేదు. అలాగే మారిపోతూ ఉంటున్నా నాకు అసలు ఏ మాత్రం కూడా ఈ రాత్రిపూట భయం వేయడం, ఒక రకమైన ఏదో ఒక బిడియం, ఒక భయము, నాలో కలవరము ప్రారంభం అయిపోతూ ఉంటాయి. ఇలా జరుగుతున్న సమయంలో తీసుకున్న యూనిట్ కి నేను ఎక్కడ కూడా అప్పు కట్టకుండా మానేయడం ద్వారా కొంత అక్కడి నుంచి నాకు శోధన ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా నేను దాన్ని ధైర్యంగా ఫేస్ చేయాలని అనుకుంటూ వెళ్తున్నాను. కానీ నాకు ఎక్కడ కూడా ఏది మార్గాలు అయితే ఎక్కడ నాకు కనిపించట్లేదు. మరి సింపుల్ మార్గం ఉంది. ఈ తీర్థాలని క్షేత్రాలని తిరుక్కుంటా పని మానేసే బదులు శుభ్రంగా అక్కడే ఉండి పని చేసుకుని ఉంటే అప్పు తీరిపోయిండేది. కానీ నువ్వేం చేసావు? ఇవన్నీ మానేసి ఎక్కడికి పడితే అక్కడికి ఎంజాయ్మెంట్ కోసం తిరగటానికి ట్రై చేసావు. పోనీ నీకేమన్నా ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు ఉన్నాయి అంటే, కోరుకున్న వెంటనే లోన్ వచ్చింది, చక్కగా సొంత వ్యాపారం పెట్టుకునే సీన్ వచ్చింది. పోనీ తిన్నగా చేసుకున్నావా? చేసుకోవాలా. చేసుకోకుండా ఇప్పుడు ఏమంటున్నావు? నాకు శోధనలు వచ్చినాయి. శోధనలే వస్తాయి, సొరకాయలు కొత్త ఉంటాయి. అలాంటి సమయంలో కూడా నాకు ఎస్తర్ అనే ఆవిడ కూడా మాకు క్రిస్టియన్స్ గాని, సేవకులు గాని, ప్రార్థన గాని, కూడికలు గాని, లేకపోతే ప్రార్థన చేసే మందిరాలు గాని ఎవ్వరూ నాకు వచ్చి సువార్తను ప్రకటించింది కాదండి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఇది మతము అంటే ముస్లింస్ ఒక మతము, హిందూస్ ఒక మతము, క్రైస్తవులకు ఒక మతము అని భావించాను తప్ప ఎప్పుడు కూడా ఇది మార్గము అన్నది నాకు తెలియపరిచే వాళ్ళు ఎవరు లేరు. అంటే నమ్మేవు అయ్యే పెద్ద మూఢనమ్మకం, క్రిస్టియానిటీ మార్గం కదమ్మోయ్, దుర్మార్గం. అలాంటి ఆలోచనతో నేను కలిగి ఉన్న సమయాలలో ఒక దినాన మరి పోలీస్ వ్యాన్ మా ఇంటికి రావడం జరిగింది. పోలీస్ వ్యాన్తో పాటు ఒక లేడీ కానిస్టేబుల్ దిగారండి. నేను కట్టలేని ఆ అమౌంట్ని వాళ్ళు అడిగి మా నాన్నగారిని చాలా ప్రశ్నించారు. నేను ఇంట్లో లేని సమయంలో ప్రశ్నించినప్పుడు ఆయన చాలా నా మీద ఒక రకమైన ద్వేషం పెంచుకున్నారు. ఎందుకు ఇలా చేస్తుంది, దీన్ని తీసుకొచ్చుకోవడం, దీన్ని శనిగ్రహంలో మా ఇంట్లో తయారయ్యింది, దీన్ని కుమార్తెను చూస్తున్నాం, దీన్ని చూస్తున్నాం, దీనికి అసలు పెట్టడమే చాలా ఎక్కువ, ఇది ఇలా జరిగిపోయింది, దీని ఇంట్లో నుంచి ఎలా టైమే, అలాంటి ఆలోచన. అంటే ఒక కుటుంబంలో కూడా ఒక భారం అయిపోతాం. చూసారా, ఇలా బాబు తొరకోడు కానీ ఏమన్నాడు? శనిగ్రహంలాగా అంట. ఇప్పుడు శనిగ్రహం ఖురాన్లో కానీ బైబిల్లో కానీ ఎక్కడన్నా ఉందా? లేదు. అయినా వాళ్ళ నోటంట ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వీళ్ళంతా సంకర జాతి. అంటే బుర్రల నిండా భారతీయత నిండిపోయింది. కానీ వీళ్ళ ఆలోచనలన్నీ కూడా అమ్ముడుపోయిన మతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకని పూర్తిగా అటు బతకలేరు, ఇటు బతకలేరు. అందుకు కాదు వీళ్ళని సంకర జాతి అంటుంది. దర్జాగా ఇది నా కొంపకి సైతాన్లా తయారైంది అని అనుకోవచ్చుగా. అనడు. శనిగ్రహంలో తయారైందంట. శని అంటే ఏమిటి, శనిగ్రహం యొక్క శక్తి ఏమిటి, మహత్యం ఏమిటి, ఇవేనాడన్నా తెలిస్తే అలాంటి దిక్కుమాల పదాలు వాడరనమాట. అందుకు కాదు నిన్ను రూతోని కాకుండా రోత అంటుంది. సరే భర్తను వదిలిపెట్టి వచ్చామనంటే అది దాని విషయంలో ఎలా ఉంటుందంటే, పిల్లలు ఎక్కువగా పెంచిన ఆయన, ఎక్కువగా మమ్మల్ని నడిపించిన ఆయన, ఇక శక్తి సామర్థ్యం లేనటువంటి ఆయన, మా అమ్మగారు దుబాయ్ వెళ్ళిన పరిస్థితి, మరి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి. ఇలాంటి సమయంలో నాకు నేను చేసే ఈ పనులను బట్టి ఆయన చాలా అసహ్యించుకుంటూ వెళ్తూ ఉండేవారు. అలాంటి టైంలో నవగ్రహాల చుట్టూ వెళ్ళమన్న పొద్దున్న 4 గంటలకి ఫరజ్ నమాజ్ అంటామండి దాన్ని. ఉదయకాల నమాజ్కి ఫరజ్, మధ్యాహ్నం చేసే నమాజ్ని జోహర్ అంటాము. తర్వాత 4 గంటలకి చేసేది అస్సర్, తర్వాత 6 గంటలకి మొగరీపు, 5వదిగా చేసేది ఇషా. ఈ 5 పూటల నమాజ్ చదువుకున్న ఈ ఫరజ్ నమాజ్కి లెగడం బాగా అలవాటు అయిపోయి, ఇక నమాజ్ చదవకుండా బయటకు వెళ్ళి పువ్వులని, కొబ్బరికాయలని, అవన్నీ ఇవన్నీ అన్ని ఏరుకొని వెళ్ళి ఆ గుళ్ళు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కొట్టడం ప్రారంభించి, తిరిగి నేను వచ్చినప్పటికి ఎక్కడికి వెళ్ళావు అని మా నాన్నగారు అడిగితే ఎక్కడ లేదు, ఇక్కడికి వెళ్ళొచ్చాను చెప్పడం. అలాంటి అన్ని చాలా పనులు ఆయన చూశారు. ఒకటి కాదండి, నేను కొంచెంగా చెప్తున్నాను మీకు. ఎంత నీచమైన దరిద్రమైన పనులు నేను విగ్రహారాధనలో చేసుకుంటూ వెళ్ళానో వాటిని అన్నిటిని కూడా మా తండ్రి గారు కూడా అసలు ఇష్టం లేకపోయినా చాలా భరించేవారు. మరి ఈ బజార్ మాటలు ఎందుకు వస్తాయి? ఇట్లాంటి బజార్ బుద్ధులు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి మాటలే వస్తాయి. విగ్రహారాధనలో ఎంత నీచమైన దరిద్రమైన పనులు అంట. ఏం దరిద్రమైన పనులు? ఇప్పుడు తురకోళ్ళలో ఉన్నారు, వావి వరుసలు లేకుండా చేసుకున్న పెళ్లిళ్ళకి సంబంధించిన న్యూస్లు ఇన్ని ఉన్నాయి. అలాగే వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్లల్ని వాడుకుంటున్న సందర్భాలు ఇన్ని ఉన్నాయి. ఇక మేకల్ని, కుక్కల్ని, కోళ్ళని బంచిక్ చేసే బ్యాచ్ల తాలూకా వార్తలు అయితే ఇన్ని ఉన్నాయి. ఏమి వాళ్ళు విగ్రహారాధన చేయరే? మరి ఇవన్నీ దరిద్ర పనులు, నీచ పనులు ఎప్పుడు అనిపించలేదు? అంటే అట్లాంటి జాతిలో పుట్టి
నువ్వు కూడా హిందువులు చేసుకునే విగ్రహారాధన తప్పు అంటున్నావు. అంటే నువ్వు పుట్టిన జాతి ప్రాబ్లమో, నువ్వు మతం మారిన జాతి ప్రాబ్లమో నాకు తెలియదు, కానీ హిందుత్వం మీద విషం కక్కటానికి మాత్రం సిగ్గు శరం లేకుండా ఎగ్గట్టుకుని వచ్చేస్తున్నావు. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, హిందూ బంధువులారా, అటు హిందుత్వంలో నుంచి క్రిస్టియానిటీలోకి మారిన గబ్బుగాడిద కొడుకులు కూడా ఇట్లాంటి దిక్కుమాలిన సాక్ష్యాలు చెప్తా ఉంటారు మన దేవుళ్ళని అవమానిస్తూ. చివరికి అసలు హిందుత్వంతో సంబంధం లేకుండా తురక మతంలో పుట్టి క్రైస్తవ మతంలోకి పోయింది ఇది కూడా అట్టాగే మాట్లాడుతూ ఉంది. మనకు బాధేదా? ఏం మనం మనుషులం కాదా? మన దేశంలో మన దయాభిక్ష మీద బతికి ఇంతకాలం ఈరోజు మన ధర్మాన్ని, మన దేవీ దేవతల్ని ఇంత దారుణంగా అవమానిస్తున్నారు, మన ఆచార వ్యవహారాల్ని ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు. ఈ భూమి మీద పుట్టిన ఏ మేధావైనా సరే వెంట తినకుండా అన్నం తినేవాడైతే ఒక్కడైనా సరే వచ్చి కూర్చుని విగ్రహారాధన ఎందుకు తప్పు అనేది నిరూపించి సావండ్రా. ఒక్క ఎదవన్నా వచ్చి నిరూపించండి, విగ్రహారాధన తప్పు అయితే ఎందుకు తప్పు అనేది నిరూపించండి. అవి చేయకుండా ఈ ఉద్దర పంచాయతీలు ఊరకొక్కల వాగుళ్ళు ఎందుకు వచ్చి నీ చిల్లర. ఎప్పుడైతే ఇలా మాట్లాడారో ఆ పోలీస్ వాళ్ళు మాట్లాడిన మాటలకి ఒకటే మా నాన్నగారు అన్న మాట ఏంటంటే, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, అమ్మ వచ్చిన తర్వాత వద్దు కానీ అని చెప్పేసి పంపించేశారు. అప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు నిజంగా చెప్పాలంటే కష్టమైన పరిస్థితి. ఎవరు చూసుకుంటారు నన్ను, ఏది పోషిస్తారు, నేను ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, అక్కడ నుంచి అడుగు పెట్టిందని ఇక్కడికే మళ్ళీ అడుగు పెట్టాను, ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఎలా బయటికి వెళ్ళాలి అనుకుంటూ నేను చాలా కంగారు పడుతున్నాను. కానీ ఏదో ఒక విధమైన ధైర్యము, ఏదో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని ఒక రకమైన ఆలోచనతో నేను ఉన్నప్పుడు, అప్పుడు నేను పంపించేటప్పుడు వెళ్ళిపోమన్నారు కదా అని ఒక రోషంతో ఆ పాపను తీసుకుని, యూనిట్ని తీసుకుని నేను ఒక 300 రూపాయలు అద్దె కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక మిషన్ అమ్మేసి నేను ఆ యొక్క యూనిట్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎప్పుడైతే యూనిట్ స్టార్ట్ చేస్తున్నానో అక్కడ నాది అనేది ఒక ఇల్లు వచ్చేసింది. నాది అనేది ఒక నేనే రాజు, నేనే మంత్రి, నాదే ఇల్లు, నేను ఉంటున్నా, అద్దె కడుతున్నా అనేది ఎప్పుడైతే ప్రారంభమైపోయిందో నా లోపల ఒక గూడు స్టార్ట్ అయిపోయిందండి. ఒక గూడులో అన్ని పెట్టడం అంటే విగ్రహాలకు సంబంధించిన అన్ని దేవతల గురించి కూడా దాంట్లోకి వచ్చేసేది. పెద్ద పెద్ద సాయిబాబా ఫోటోలు తీసుకొచ్చి వేలాడి తీసేదారు. ఎప్పుడు పెట్టలేని దాన్ని ఆ గుమ్మానికి అన్ని గుమ్మడికాయలని, కొబ్బరికాయలని, నిమ్మకాయలని అన్ని దానికి తగిలించుకోవడం, మళ్ళీ వారాలు ఇంతకంటే అక్కడికంటే ఇంతకంటే చాలా దారుణంగా నేను చేసుకుంటూ వెళ్ళడం ఇలాగ జరుగుతూ ఉందండి. ఇక్కడ నువ్వు సాయిబాబా గురించి మాట్లాడావు కానీ ఇక్కడ ఆ టాపిక్ ఎక్స్టెండ్ చేయట్లేదు, ఎందుకంటే మాట్లాడాల్సిన ఇంకా వేరే పెద్ద టాపిక్లు ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఎస్తేర్ అని ఒక ఆవిడ, నేను చెప్పాను కదండి స్నేహితురాలు, తను ఎప్పుడైతే మా ఇంటికి వెళ్ళిందో మా నాన్నగారు చెప్పినప్పుడు అది మాకు చచ్చిపోయిందంత సమానం, అది వెళ్ళిపోయింది ఇంట్లోంచి, దరిద్రం వదిలిపోయిందని అక్కడ తిట్టడం ద్వారా దానికి నా మీద ఉన్న ప్రేమ కొద్దీ నా ఇంటిని వెతుక్కుంటూ తను రావడం జరిగిందండి. ఆ రావడంతో బైబిల్ పట్టుకుని వచ్చి తను అంటుంది కదా, ఎందుకు నువ్వు అసలు ఇలా తయారైపోతున్నావో అర్థం కావట్లా, ఇన్ని ఫోటోలు ఏంటి, నీ జీవితం ఏంటి, నువ్వేంటి, ఎలా ఉండేదాన్ని, ఎలాగైపోయావు అని అన్నీ చెప్తూ ఉంటే ఇది అక్కడ బాగా నేర్చుకుని వచ్చేసినట్టుంది. మా నాన్నగారు బాగా అన్ని దీనికి బ్రెయిన్ వాష్ చేసినట్టున్నారు. అందుకే ఇక్కడికి వచ్చి నాకు చెప్తుంది, ఇప్పుడు నీతులు చెప్తుందని నేను అనుకున్నాను. నీ తలకాయ ఏం కాదు, అది ఎస్తారు కదా అట్టాగే చెప్పుద్ది. ఇప్పుడు దాకా నీకు విశ్వరూపం చూపించలా, ఇప్పుడు చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తొరకాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చేసావుగా, తల తీసేస్తాననేవాడు, తోలు తీసేస్తాననేవాడు లేడికి నీ పక్కన, కాబట్టి నీకు ఇప్పటి నుంచి సువార్త మొదలైద్ది. కానీ ఇలా బైబిల్ పట్టుకుని ఉంటే చర్చికి వెళ్ళి వచ్చావంటే అవును వెళ్ళొచ్చాను, ఒక మాట చెప్తాను నువ్వేమనుకో కదా అనేసి అని అప్పుడు ఫస్ట్ టైం తను చెప్పిందని ఇది చూసింది. విగ్రహాలు ఉన్నాయి, రెహాల మీద ఖురాన్ ఉంది, దాని పక్కన తస్బీ ఉంది. తను అంటుంది మాట, ప్రార్థన చేసి వెళ్ళనా అంది. ప్రార్థన చేసి వెళ్ళనా అంటే అదే ప్రార్థన అంటే పూజ. నేను అనేది ఇప్పుడు విగ్రహాలకు సంబంధించిన దాంట్లో ఉన్నాను. ప్రార్థన అంటే కొవ్వొత్తి వెలిగించడమో లేకపోతే ఇవిడేదో చేస్తుందని అనుకొని సరే చెయ్యి, ఇంకేదైనా సరే ఇంకా అన్నిట్లోనూ ఉన్నదాన్నే కదా, ఇది ఒకటే కదా, నువ్వు చేస్తాను అంటున్నావు కాబట్టి చెయ్యి అని చెప్పేసి అంది. అయితే తను చెప్పిన దగ్గర నుంచి సరే అని చెప్పేసి నేను ఆ రోజు తను శుక్రవారం పూట వచ్చింది. నేను శుక్రవారం సాయంత్రం గుడికి వెళ్ళాలి, ఇక్కడ పగలు నమాజ్ చదువుకోవాలి. ఆ నమాజ్ పూర్తి చేసుకొని నేను అప్పుడే కూర్చున్న టైంలో ఇంకా అసలు ఎలాగంటే మాసిపోయిన ఆ దుప్పటి నా పరిస్థితి నిజంగా దేవుని మహాకృప అండి. ఈ పరిస్థితిలో ఇలా ఉండి నేను మీ దగ్గర సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. అయితే అసలు తినడానికైనా తిండి లేని పరిస్థితి, ఉండడానికి సరైన వసతులు లేని పరిస్థితి. రెండు గిన్నెలు అంటే 2 గిన్నెలు స్టవ్, అప్పట్లో గ్యాస్ కొడతారు, మీకు అందరికి గుర్తుందో లేదో తెలియదండి. అలాంటి గ్యాస్ కొట్టే ఆ స్టవ్, చిన్న స్టవ్ ఉండేది. పాలు పావు లీటర్ పోయించుకోవడం అంటే చాలా గగనం. అంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆ గుళ్ళకి అన్నిటికీ కూడా అప్పులు చేసి నేను చేసుకుంటూ వెళ్తాను. అలాగే ఎప్పుడైతే వెళ్తున్నానో ఈవిడ తీసుకొచ్చిన తర్వాత కూర్చొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది. ఆ ప్రార్థన చేస్తుందండి, నేను కూర్చున్నాను, మోకరించాను. ఏది పెట్టుకోలేదేంటి, మేము నమాజ్ చదివితే ఖురాన్ పెడతాము, జానిమాజ్ వేసుకుంటాం. ఈవిడేమీ లేదు, మంచం దగ్గర మామూలుగా మోకరించింది, 2 చేతులు మంచం మీద పెట్టింది, కూర్చొని ప్రార్థన చేస్తుంది. నేను గుడికి వెళ్తే అర్చన చేయడానికి పూజారి గారికి నేను కొబ్బరికాయ ఇస్తాను,
ఆయన లోపల తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టేసి నా యొక్క మతాన్ని, నా గోత్రాన్ని ఏదో అడుగుతారు, ఒక పేరు చెప్తాను, ఆ పేరుని ఏదో ఆయన చేస్తారు, తీసుకొచ్చి నాకు తిరిగిస్తారు. ఇవి ఏమీ లేకుండా కూర్చుంది అని చెప్పేసి నేను చాలా ఆశ్చర్యంగా చూస్తూ తన వంక చూస్తుంటే ఆవిడ ప్రారంభించిందండి ప్రార్థన. నా బాల్యం దగ్గర నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించింది. వాళ్ళు ప్రార్థన చేయడానికి ఏమీ అక్కర్లేదమ్మా. ఇంకా నయం మంచం మీద చేతులు పెట్టుకుని చేసింది అన్నావు. కొంతమంది పాస్టర్లు అయితే ఏకంగా మంచం మీద పడుకోబెట్టి కూడా ప్రార్థనలు చేస్తున్నారు తెలుసా. అట్లాంటి వార్తాపత్రిక కథనాలు ఇన్నున్నాయి. ఆ మతానికి ఏమీ ఉండవు. ఆచారం అక్కర్లా, నిష్ట అక్కర్లా, ఏం అక్కర్లేదు. అసలు భక్తే అక్కర్లేదు. మనకు అవసరం ఉంటే చాలు. వాళ్ళ దేవుడి దగ్గర నేను పాపిని అని ఒప్పుకునేంత నీచత్వం ఉంటే చాలు, అంతే. ఒకసారి మహిమకరంగా దేవుని చప్పట్లు కొడదామండి. ఎప్పుడు వినలేనటువంటి ప్రార్థన, ఎక్కడ చూడలేనటువంటి ప్రార్థన, అది పూజ, అది నమాజం, అది ప్రార్థన నాకు తెలుసుకునే అంత క్షణంలో కూడా ఆవిడ ప్రార్థన స్టార్ట్ చేసింది. చేస్తూనే ఉంది. యవన కాలం వచ్చింది. బాల్యం నుంచి, యవనం నుంచి, తర్వాత నా పెళ్లి జరిగిన దగ్గర నుంచి, నేను పిల్లలు పుట్టిన దగ్గర నుంచి, నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి అన్ని విధాలు తను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ప్రార్థన చేస్తూ కన్నీరు కాస్తూ ఉంటే నేను కళ్ళు తెరిచి తను చూస్తూ అంటున్నాను కదా, ఏంటి నా కోసం ఇంత చేస్తుంది, ఇంత ఏడుస్తుంది ఏంటి తను నా కోసం. అసలు నా కోసం ఇంతవరకు ఎవరు ఏడ్చిన వాళ్ళు లేరు. నేను ఏడడం తప్ప, ఏ రాత్రైనా ఏ పగలైనా బిక్కుమంటూ నేను ఏడడం తప్ప నా కోసం ఎవరు ఏడ్చిన వాళ్ళు లేరు. ఇంత ఏడుస్తుంది ఏంటి అని చెప్పేసి తను వంక నేను అలా చూస్తూ ఉంటూ ఒక్కసారిగా నా కళ్ళు మూతలు పడినాయండి. నేను ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నానో నా లోపల కంట్లో నుంచి జలపాతం, ఇంకా ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా సింగారించుకొని అలంకరించుకొని వెళ్ళి అక్కడ నుంచొని ఆయన ఏదో చేస్తే అది చూడడం, నాకు నా వరకు నేను వచ్చేయడం, నమాజ్ చదివిన ఒక డ్రెస్ వేసుకొని స్కార్ఫ్ కట్టుకొని ఎవరికి కనపడలేనటువంటి తల వెంట్రుకలు కూడా ముసుగు వేసుకొని నమాజ్ చదివినప్పుడు కూడా అంత ఏడుపు వచ్చే లేని ఆ ప్రార్థనలో అంత పట్టుదలతో ఆవిడ చేస్తూ ఉండగా నాకు ఒక విధమైన ఏడుపు మొదలైపోయింది. ఎప్పుడైతే ఎందుకు నీ గురించి ఏడుస్తుంది, నిన్ను మతం మార్చడానికే ఏడుస్తుంది. కన్నీటి ప్రార్థన అంటే అంతే. అప్పుడు దాకా నార్మల్గా ఉంటారు. కళ్ళు మూసుకుని వాళ్ళు ప్రార్థన మొదలెట్టంగానే కళ్ళమ్మట జర్రగా ఆరిపోతాయి. నట శిరోమణులు. వాళ్ళకి ఆస్కార్లు, అకాడమీ అవార్డులు ఇవన్నీ కూడా జూజూబీ. అసలు తెలుసా, వాళ్ళ యాక్టింగ్ మామూలుగా ఉండదు. నువ్వు నిజంగా పిచ్చరుతావు కాబట్టి పాప వాళ్ళని నమ్మేసావు. ఏడుస్తూ ఉన్నాను. తను చేసుకుంటూ వెళ్తుంది. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకటే చెప్పింది, నీకు ఈ బైబిల్ ఇస్తున్నాను, చదువుకొని నువ్వు బాగుపడతావు, లేదంటే నీ జీవితానికి ఎలా జరగవలసిందో అలాగే జరుగుద్ది. ఆశ, నా పేరు రియాషద్ అండి, ముస్లింలో సయ్యద్ రియాషద్ ఆశ అని చెప్పేసి తను అంది. అప్పుడు వెంటనే నేను అనుకున్నాను, చూసారా, చేతిలో నల్లట్ల పుస్తకం పెట్టేసి చదువుకుంటే బాగుపడతావు, లేకపోతే అట్టుంటే అట్లా జరిగిపోద్దట. ఇప్పుడు ఆల్రెడీ బైబుల్ చదువుకుని మొండమోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మొగుడిని పోగొట్టుకుని. ఇప్పుడు ఆల్రెడీ బైబుల్ పెట్టుకుని వ్యాపారాల్లో అడుక్కు తినిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ బైబుల్ పట్టుకుని చదువుకుని సర్వనాశనం అయిపోయిన వాళ్ళు, తాగుబోతులు అయిపోయిన వాళ్ళు, వ్యభిచారులుగా బతుకుతున్న వాళ్ళు, జోదరులుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు, ఆ బైబుల్ ప్రచారాన్ని బతుకు తెరువుగా చేసుకున్న వాళ్ళు హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా దోవంతా తాక్కుంటూ వెళ్ళి అక్కడ కుక్కసాగు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే బైబుల్ని ప్రచారం చేసుకుంటూ చర్చికి వచ్చే ఆడవాళ్ళకి పుచ్చిపోయిన ప్రైవేట్ పార్టీలకు ఆయింట్మెంట్లు రాసుకునే వారంగోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరిని మార్చిన బైబిల్ ఈ ఆంటీ గారిని మార్చేస్తుందని ఈవిడ ఎక్స్పెక్ట్ చేసింది. ఈవిడని మార్చాలని చెప్పేసి ఆ ఎస్తేర్ ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే నయాన్ను భయాన్ని మతం మార్చడం ఇలా బతుకు అంతే. అది మార్చినందుకు నాకు ప్రాబ్లం కాదు, ఇక మారినందుకు నాకు ప్రాబ్లం కాదు. కానీ ఈ మారే క్రమంలో ఒక తురకామ కూడా వచ్చేసి హిందూ దేవుళ్ళనే తిడతాం చూడండి. ఈ లాజిక్ మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకే చెప్పింది ఆకు ముళ్ళు సామెత. ఏముంది ఇందులో అసలు తను అంటుంది అని తను వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చదవడం ప్రారంభించారు. నాకు అసలు ఒక ముక్క అర్థం కాదు. ఖురాన్ మేము ఇటు నుంచి చదువుతామండి, ఏది కూడా మనం మతానికి వ్యతిరేకం కదండి, ఇటు నుంచే చదువుతాము, ఇటు నుంచే మాట్లాడతాము. ఏదైనా సరే ప్రతిదీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము నేర్చుకున్నది ఇటు నుంచే. అది అరబ్బీలో ఉంటుంది, దాన్ని ఉర్దూలో తర్జమా చేసి, మా మదర్ టంగ్ ఉర్దూ కాబట్టి ఆ ఉర్దూలో తర్జమా చేసి ఆయన చెప్పిన మహమ్మద్ రసూలుల్లా అంటే మన యొక్క ప్రవక్త, ప్రాఫిట్, మన ముస్లింకి ప్రవక్త అయిన ఆయనకి మనం ఎలాగైతే చెప్పాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలాగైతే నమాజ్ చదవాలో వాటిని అన్నింటినీ కూడా మేము నేర్చుకునేవాళ్ళం. మరి ఇది చదువుతూ ఉంటే నాకు అర్థం కావట్లా. ఇది తెలుగులోనే ఉంది కానీ దీని భాష తెలుగు అయినప్పుడు కూడా ఒక్క ముక్క కూడా నాకు దీంట్లో అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఉంది అని నేను దీన్ని పక్కన పెట్టడం జరిగింది. అలాగే 2-3 రోజుల తర్వాత మళ్ళీ చదివాను, అవ్వలేదు. గుడికి వెళ్ళాను, అవ్వలేదు. అన్ని చేశాను. కానీ ఒక రోజు నైట్ ఎందుకో చాలా బాధ వేసిందండి. ఈ అప్పులు ఎప్పుడు ఎలా తీరుతాయి, ఏం చేయాలి అనుకుంటూ ఇంకా మా అమ్మాయిని కూడా వాళ్ళకి ఇచ్చేసి నేను ఇంకా చనిపోవాలి అని అనుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని కూడా కష్టపెట్టడం మంచిది కాదు, తన తండ్రికి అప్పగించేస్తే తను అక్కడైనా బతుకుద్ది అని అనుకుంటూ ఆ రోజు చావు బతుకుల మధ్య నేను చాలా నలిగిపోతూ ఎందుకో నాకు ఒక రకమైన దుఃఖం వచ్చేసింది. అప్పుడు తన యొక్క
ప్రార్థన గుర్తుకొచ్చింది. ఆ రాత్రి దీన్ని తీసి చదవడం ప్రారంభించాను. ఓపెన్ చేసిన వెంటనే దావీదు కీర్తనలో నుంచి కొన్ని మాటలు నాకు కనబడ్డాయి. ఆ మాట అది మ్యాటర్. ఇప్పుడు ఇంట్లో బైబిల్ పడేస్తే ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో ఓపెన్ చేస్తారు అని ఆ ఇచ్చే వాళ్ళకి తెలుసు. కానీ నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈవిడ దావీదు కీర్తనలు ఓపెన్ చేసింది. ఎవడైనా బుక్ ఇస్తే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా చదువుకుంటారు. కానీ ఈ విచిత్రమైన బైబిల్ ఏంటో, బైబిల్ ట్రైనింగ్ ఏంటో, ఫస్ట్ సువార్తలు చదవాలి, తర్వాత పత్రికలు చదవాలి, తర్వాత కీర్తనలు చదవాలి, తర్వాత పంచకాండాలు చదవాలి. ఇట్టా అటు ఇటు ఏమంటుంది కదా, మేము ఖురాను ఇట్టించి ఇటు చదివేవాళ్ళం అని చెప్పేసి. అమ్మ బైబిల్ కూడా అంతే. బైబిల్ ఇంకా దారుణం. ఖురాన్ అయినా ఇంకా ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజీకి చదువుకుంటూ వెళ్తారు, వెనక చదివినా కూడా. కానీ వీళ్ళది అట్టా కాదు. ముందు 76వ పేజీ, ఆ తర్వాత 27వ పేజీ, ఆ తర్వాత 13వ పేజీ, ఆ తర్వాత 97వ పేజీ అట్టా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్లో ఆ బుక్ నిన్ను కన్విన్స్ చేసింది అంటే చదువుతూ వెళ్తూ ఉంటే అబ్షాలోము తరుముకుంటూ రావడం, దావీదు గురించి మాట్లాడడం, అక్కడ ఎన్నో జరిగిపోతూ ఉంటే నాకు సినిమాలు చూసే అలవాటు చాలా ఎక్కువ అండి నాకు అప్పటి నుంచి కూడా. అయితే అది నాకు రియల్గా కనబడుతుంది. ఆయన దావీదు ఒక రాజుగా, అబ్షాలోము వాళ్ళ కుమారుడు తరుముకుంటూ వస్తే అరణ్యంలో గుహల్లో ఎలాగా ఉంటారో అవన్నీ కూడా నాకు సినిమా రీల్గా, నేను ఇక్కడ చదువుతున్నాను కానీ నాకు ఎవరో ఆ రీల్ వేస్తున్నట్టుగా నాకు కనపడుతూ ఉంది. ఏ సినిమా కనపడిందా? అదే అబ్షాలోము దావీదు భార్యలందరినీ గుడారంలో తీసుకెళ్లి కోటపైకి బంచికి చేస్తాడు కదా, అది కూడా విజువల్గా కనపడిందా? మరి అది చెప్పలేదే. అట్లాంటి విజువల్స్ చాలా ఉంటాయి బైబిల్లో. అవన్నీ కూడా విజువలైజ్ అయినాయా అమ్మా? బహుశా ఆ మాటలే బాగా నచ్చి ఆ మతం మిమ్మల్ని అంత ఆకర్షించిందేమో. అవన్నీ నేను అలా చదువుకొని పక్కన మంచం దగ్గర పెట్టుకొని పడుకున్నానండి. ఆ పడుకున్న రోజు దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మాటని మొట్టమొదటిసారిగా నా పేరు పెట్టి పిలవడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను అది నాకు భ్రమ అని నేను అనుకున్నాను. కానీ దేవాది దేవుడు పిలిచారు అని తర్వాత తన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడింది. నా ఫ్రెండ్ చెప్పింది అనమాట, లేదు దేవుడు నిన్ను పట్టుకున్నారు, నువ్వు ఓపెన్ చేసావు, చదివావు, దేవుడు నిన్ను పట్టుకున్నారు, నీతో మాట్లాడతారు అని అంటే, నేను ఇంతవరకు కూడా మాట్లాడిన దేవుడు అనేది లేరు అని నేను తనతో వాదించాను. అయితే నువ్వు ఒక్కసారి మాట్లాడి చూడు, ప్రార్థన చేసి చూడు, చదివావు, చదివిన తర్వాత నీకు దేవుడి స్వరం వినిపించావు, అప్పుడు నువ్వు ఒకసారి మాట్లాడి చూడు అనేసి అంటే సరే అని చెప్పేసి నమాజ్ చదవడానికి ప్రారంభించాను. అది నా మలుపండి, ఆత్మీయ జీవితానికి మొట్టమొదటి అడుగు. నమాజ్ చదవడానికి ప్రారంభించినప్పుడు జానిమాజ్ వేసుకున్నాను, రెహాల్ పెట్టాను, రెహాల్ మీద ఖురాన్ ఉండాలి, ఖురాన్ తీసి పక్కన పెట్టాను, రెహాల్ మీద బైబిల్ పెట్టడం చేశానండి. ఎప్పుడైతే మన మతానికి కింద పెట్టానో, ఎప్పుడైతే బైబిల్ని నేను రెహాల్ మీద పెట్టానో, అంటే సత్యాన్ని తర్వాత నాకు అర్థమైంది, నేను మీకు బోధిస్తున్నాను. ఇది నేను చెప్పడం చాలా తేలిగ్గాని నేను అనుభవించింది చాలా విపరీతమైన బాధలు నేను పడి ఉన్నానండి. ఈ బైబిల్ పెట్టిన ప్లేస్ అక్కడ పెట్టాను, ఖురాన్ తీసి కింద పెట్టాను, నమాజ్ జొహర్ నమాజ్ పూర్తిగా చేశానండి. లాస్ట్ మేము చేసేటప్పుడు దువా చదువుతాం, ఈ 2 చేతులు పైకెత్తి ఇలాగా ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఎవరికి ప్రార్థన చేస్తున్నానండి? యేసు ప్రభుకు ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ నేను నమాజ్ చదువుతున్నాను, అల్లాహు అక్బర్ అని స్టార్ట్ చేసిన నమాజ్లో నుంచి సూరే, నమాజ్, రకాత్, జమాత్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి దువా అంటాము. ఆ దువా చదవడానికి 2 చేతులు పైకెత్తి నేను అంటున్నాను కదా, నువ్వెవరో నాకు తెలియదు, నా స్నేహితురాలు అయితే తీసుకొచ్చింది. ఇదంతా నేను మాట్లాడేది హిందీ లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్నాను. అతనికి అర్థమవుతుందో లేదో తెలీదు, నేను చెప్పిన భాష తనకు మాట్లాడతారో లేదో తెలీదు, నేను ఏదైతే చెప్పానో వింటారో కూడా నాకు తెలియదు. కానీ ఒకటే తనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నా స్నేహితురాలు నేను తీసుకొచ్చింది, నువ్వు నా ఇంటికి వచ్చావు, దీంట్లో నేను చదివాను, నా పేరు పెట్టి పిలిచావంట, నువ్వు కనపడతావంట, నువ్వు మాట్లాడతావంట, నువ్వు మాట్లాడితే నేను వినాలనుంది, నువ్వు మాట్లాడితే నేను వినాలనుంది, నువ్వు మాట్లాడితే నేను వినాలనుంది. ఇదే మాట అండి, ఇంక వేరే మాటే లేదు. నువ్వు మాట్లాడతావంట, మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను వింటాను, నువ్వు మాట్లాడితే నేను వింటాను. ఇదే మాట పట్టుకొని చాలాసార్లు సేపు ఇంకా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అలా అడుగుతూ ఉన్నానండి. నాకు చెప్తుంది, నాకు నిజం మీరు ఎలా ఊహిస్తున్నా నాకు తెలియదు, కానీ దేవాది దేవుడు ఒక బైబిల్ ఉన్న ప్లేస్లో ఒక మనిషి వచ్చి కూర్చొని ఇలా చేయి కిందకు ఆంచుకొని నా దగ్గరకు అలా కూర్చోవడం, ఇక్కడికి అక్కడికి ఎడబాటులోనే ఉన్నారు తప్ప అలా కూర్చున్నాను. ఒక మనిషి అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, మా 3వ బావగారు సౌదీలో ఉంటారండి. ఆయన పైనుంచి కింద వరకు అంగీ వేసుకుంటారు, పైన బ్లాక్ ఒక రబ్బర్ పెట్టుకుంటారు. అయితే అలా కూర్చొని ఆ వైట్ రిఫ్లెక్షన్ నా మీద కొడుతుంది. ఈ చెయ్యి ఇలా ఆంచి ఉండడంతో దాంట్లో నుంచి ఒక హోల్ కనబడుతుంది, అందులో నుంచి రిఫ్లెక్షన్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఏదో అప్పుడు మేకులు కొట్టిన బొక్కలు కనపడ్డాయా, ఆయన వస్తాడన్నమాట, ఫీల్ అవ్వాల్సిందేం లేదు, నిజంగానే వస్తాడు.
మొన్న ఆవిడ ఎవరో చెప్పింది కదా, బాగా అలవాటు చేసిందంట. వీళ్ళ ఆయన అట్ట బయటికి వెళ్ళంగానే ఒక 2 అసిస్టెంట్లు వేసుకుని వచ్చేస్తాం. ఆ 2 అసిస్టెంట్లకి ఇంటి పని అప్పచెప్పేసి ఏమోను ఆయన ఇద్దరు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ఇంకా ఏమో ఏదో మాట్లాడుకునేవాళ్ళు అంట. మరి అట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే దీని గురించే ఒక ప్రపంచ ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ మాట చెప్పాడు. అదేమిటంటే, మనం దేవుడితో మాట్లాడటం భక్తి, దేవుడు మనతో మాట్లాడాడు అనుకోవటం పెచ్చ అంటారండి, దీన్ని పెచ్చ అంటారు అని చెప్పారనమాట. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, 7th స్టేజ్ ఆఫ్ హెల్యూజినేషన్కి వెళ్ళిపోయావు. సో ఇప్పుడు అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చే అవకాశమే లేదు. కాకపోతే ఇప్పుడు మా భుజాల మీద ఉన్నదేంటి, నీ హెల్యూజినేషన్ చూసి రియాలిటీ అనుకుని చాలామంది అమాయకులు నీలాగా అయిపోయే ఛాన్స్ ఉంది, నీ దారిలోకి వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళు అలా మోసపోకుండా ఆ హెల్యూజినేషన్లో వాళ్ళు పడకుండా కాపాడుకోవటం మా విధి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. నువ్వు మాట్లాడే దేవుడే, నువ్వు కనిపించే దేవుడే అయితే, నా సమస్యలను పరిష్కరించినట్లయితే, దేవా ఇదిగో నేను ఈ బైబిల్ పట్టుకుని అనేక చోట్ల నీ సాక్షిగా వాడబడతానని చెప్పేసి అన్నప్పుడు ఒక్కసారిగా అక్కడ కూర్చున్న మనిషి లేచి నిలువు మోకాలు వేసి నన్ను ఆనుకొని ఈ చెవి దగ్గర తూ డర్నా నై మై తెరి సాత్ హూ అన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే, సాక్ష్యం చెప్తాను అంటే వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఎందుకు, నువ్వు ఇంకొకళ్ళ మతం మారుస్తానంటే మీ దేవుడికి నువ్వు ఏమైనా చెయ్యి, ఇక చెయ్యకూడదు చేసినా కూడా ఆయనకు ఓకే అనమాట. ఎందుకంటే ఆయనకు పుణ్యం పాపం అక్కర్లా, ఆత్మలు కావాలి, ఆత్మలు. అది ఎప్పుడైతే ఇది జరిగిందో ఒక వారం రోజుల తర్వాత ఒక మోస్ట్ సీనియర్ ఒక ఆఫీసర్ గారు మా ఇంటికి రావడం జరిగింది. PMRY కింద తీసుకున్న రోజ్గార్ ఆ పథకానికి ఆయన ఒక ఆఫీసర్గా నా మీద ఉన్న ప్రతి రుణాన్ని తొలగించడానికి ఆయన ఒకటే చెప్పారు, నువ్వు ఎంత కట్టగలిగితే అంత కట్టమ్మా, నువ్వు తీసుకున్న దానికి ఇప్పుడు ఏమీ లేదు అంటే. మనం అనుకోవచ్చు ప్రార్థన చేస్తాం బట్టి జరిగిందా, లేకపోతే వాళ్ళు రావాలనుకుని వచ్చారా, అలా మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. కానీ మన నమ్మకాన్ని బట్టి నేను అనుకున్నది ఒకటే చెప్పింది ఏంటంటే, నా మీద ఉన్నది నువ్వు తొలగించు. నిందలు పడ్డానండి, అవమానాలు పడ్డాను, తృణీకరించబడ్డాను, తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయాను, భర్త నుంచి దూరం అయిపోయాను, కుమార్తె నుంచి దూరం అయిపోయాను. ఏది లేని నిస్సహాయ స్థితిలో నిలువుగా నిలబడి ఉన్న నన్ను ఎన్నో చోట్లకి విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్నో వ్రతాలు చేసి ఎంత దగ్గరకు మీరు నమ్మిన నమ్మపైన తిరుపతి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగా నుంచుని మనిషి మాట్లాడడానికి కూడా లేదు, అలా నుంచుని చూసి ఇలా మనం అనుకునే లోపే నిజంగా నీ దేవుడికి అంత పీకే శక్తి ఉన్నప్పుడు నిన్నేం చేయాలి, ఆ అప్పు తీర్చగలిగే అంత శక్తి నీకు ఇవ్వాలి. అలాంటి అప్పులు నువ్వు 100 మందికి ఇవ్వగలిగే శక్తి ఇవ్వాలి. అంతేగాని అప్పు ఎగ్గొట్టుకునే అవకాశం ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఆ PMRY అధికారులను పంపించి నీకు రుణమాఫీ చేస్తున్నావు అంటే నీ జీవితంలో నువ్వు ఒక రుణం మొత్తాన్ని ఎగదొబ్బిన క్యాండిడేట్ కింద మిగిలిపోయావు తెలుసా. ఒక అప్పు తీర్చుకునే శక్తిని కూడా నీకు ఇవ్వలేకపోయాడు నీ దేవుడు. అట్లాంటి దేవుడిని శక్తిమంతుడు తొక్కమంతుడు అని చెప్తున్నావు. కానీ మనిషిని లాగేస్తారండి. తిరుపతి అంటే చాలా పెద్ద తిరుపతి, మీకు ఎవరైనా వెళ్ళారో లేదు తెలీదు, నేనైతే 2 సార్లు వెళ్ళొచ్చాను. అయితే అలా నిలబడితే మనిషిని పక్కకు లాగేస్తూ ఉంటారు. నేను ఎంతో ఆశతో ఎప్పుడు ఉదయం అనగా లైన్లో నుంచుంటే అక్కడికి ఏదో అంటారు కదండి, గర్భగుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చూడడానికి కొన్ని గంటల తరబడి నేను లైన్లో నుంచున్నాను. దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత తొందరగా అంటే చట్టుకుమని ఇలా చూసి ఇలా తీసేస్తూ ఉండేవారు. అక్కడ నాకేమీ కనపడలేదండి, చీకటిగా ఉండేది, నల్ల రాయిగా ఉండేది, అంత మాత్రమే చూసేదా. ఏంటి ఇంత దూరం వచ్చింది కదా ఆయన చూడడానికి అదేనా అని అనుకొని పక్కకు వచ్చేసిన తర్వాత నాకు చాలా అసహ్యం వేసింది. ఎందుకంటే నీకు పక్కకు వచ్చాక అసహ్యం వేసిందేమో, నువ్వు చెప్తుంటేనే నీ మీద నాకు అసహ్యం పుట్టుకొస్తుంది. ఎందుకో తెలుసా, ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే కాదు, తిరుపతికి మహా కోటీశ్వరులు లక్షాధికారులు రోజు దగ్గర 1,00,000 మంది వస్తారు. ఆ 1,00,000 మంది నీకులాగానే క్యూ లైన్లో వెళ్తారు, నీకులాగా ఆ 2 సెకండ్లు 3 సెకండ్లు స్వామించి వస్తారు. కానీ ఆ కొండపైకి వెళ్ళటం, ఆ క్షేత్రం మీద ఉండటమే గొప్ప యోగం. అంతేగాని నువ్వు అక్కదానివి అక్కడ కూర్చుని 1/2 గంట సేపు నేను నమాజ్ చేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, నన్ను ఇక్కడ వదిలేయండి అంటే వదిలేరట. ఎందుకంటే ఆ స్వామిని ఆ 2 సెకండ్లు చూడటం కోసం నీ వెనక కనీసం 40-50 వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ దర్శనం ఎవరిస్తారు? ఎందుకంటే ఆ స్వామిని చూడటానికి భక్తి పారవస్యాలతో అంతమంది వస్తున్నారు కాబట్టి అక్కడ ఆ పరిస్థితి ఉంది. అసలు ఇజ్రాయెల్ దేశంలో ఆ సమాధిని చూడటానికి ఎంతమంది వస్తారు? లేకపోతే మీ దేవుడు శవం అయిపోయిన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ చూడటానికి రోజుకి ఎంతమంది వస్తారు తెలుసా? అది ఓ శవానికి ఒక భగవానికి ఉండే తేడా. మా భగవంతుడిని చూడటానికి అంతమంది వస్తున్నారు. ఎందుకంటే అక్కడ భగవంతుడి యొక్క శక్తి విగ్రహంలో మాత్రమే కాదు, యావత్ క్షేత్రంలో ఉంది. కాబట్టి ఆ క్షేత్రంలో ఒక్కరోజు గడిపినా ఆ జన్మంతటికి కావలసిన పాజిటివిటీ, భక్తి భావన అన్నీ కూడా వాళ్ళలో నిండుతాయి. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత కూడా నీకు కనపడలేదు అంటే నీలో ఉన్న సైతాన్ కాదు, బహుశా కలిపురుషుడు.
ఎందుకంటే ఈ యుగం కలిది కాబట్టి కలి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే కలియుగ దైవం వెంకటేశ్వరుడి క్షేత్రంలో కూడా నీకు భక్తి భావన రాలేదన్నమాట. ఓకే, నీకు ఆ శవమే కరెక్ట్, నువ్వు ఆ శవాన్నే మొక్కుకో, ఏం తప్పలేదు. ఎక్కడైతే దేవుడు నన్ను సాతాను పడగొట్టిందో, ఎవరినైతే నా నుంచి దూరం చేసిందో, ఏ భర్త అయితే లీగల్గా అంటే చట్టపరంగా ఇది నాకొద్దు, ఈ భార్య నాకొద్దు, నేను తలాక్ ఇచ్చేసాను అని అనిపించుకున్న దానికి దేవుడు నాకు రెండో దర్శనం చూపించారు. రెండోది, నా భర్త, నా పిల్లలు ఇద్దరు కూడా ఒక ఫ్రేమ్లో నుంచొని ఉన్నామండి. దేవునికి స్తోత్రం. ఒక ఫ్రేమ్ ఉంది, ఆ ఫ్రేమ్లో ఆ ఫోటోలో నేనున్నాను, నా భర్త ఉన్నారు, నా పిల్లలు ఇద్దరు నుంచుని ఉన్నారు. నాకు అర్థం కాలేదు ఇదేంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి నేను అనుకునే లోపే తలుపు తట్టడం జరిగిందండి. ఎవరు వచ్చారండి? నా భర్త వచ్చారు. ఎవరైనా ఆపగలిగారండి? ఏ చట్టం ఆపగలిగిందా? ఎవరైనా మనుషులు ఆపగలిగారా? ఎవరైతే విడదీసేయాలని చూసారో, ఎవరైతే వద్దు అనుకున్నారో, అదే భర్త తిరిగి నాకు కావాలనుకుని తనకు తానుగా నా కుమార్తెని తీసుకుని రావడం జరిగింది. నా ఇద్దరు పిల్లల్ని ఒకటే స్కూల్లో చదివించడం, నా ఇద్దరు పిల్లల విషయంలో కూడా చాలా చక్కగా దేవుడు ఆ ఆశ. కాకపోతే ఇస్లాంలో కండిషన్ ఉంటుంది కదా, తలాక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి నిన్నే చేసుకోవాలంటే నువ్వు ఇంకొకళ్ళని చేసుకోవాలి, ఆ ఇంకొకళ్ళు నీతో కాపురం చేసి నీకు విడాకులు ఇవ్వాలి. మరి ఆ పద్ధతి పాటించారా లేదా? అంటే నీ భర్త కూడా ఇస్లాంని వదిలేశాడా, లేకపోతే ఇస్లాంలో ఉన్న ఆచారాన్ని తూనాబొడ్డం లైట్ తీసుకున్నాడా? ఇవన్నీ ఎందుకో చెప్పలేదు, డీటెయిల్స్ మిస్ అయినాయి. నా పట్ల నెరవేర్చడం జరిగింది. అన్ని నేను మీకు టూకీగా కొద్ది మాత్రమే, అంటే మరి దైవచంద్రాలు మంచి వర్తమానాన్ని తీసుకొచ్చారు మనందరి కోసం. నేను ఎంతో ఆశతో వినాలనుకుంటున్నాను. అలాగా దేవుడు కృపను బట్టి మరి ఏమీ లేని పరిస్థితుల్లో ఒక ముస్లింగా పెళ్లి చేయడానికి జరగదు అని అనుకున్నారు. కానీ నా యొక్క రెండో అల్లుడు ఒక పాస్టర్కి సంబంధించిన అబ్బాయికి ఇచ్చి మా చిన్న కుమార్తె చేశాను. మా అత్తగారి పెంపకంలో పెరిగింది కాబట్టి పెద్ద అమ్మాయిని ముస్లిం మ్యారేజ్ చేయడం జరిగింది. 300 రూపాయలు అద్దె కట్టుకోలేదు. చూసారా, ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ లేదు. ఇద్దరికి సమన్యాయం చేసింది. ఒక కూతుర్ని పాస్టర్కి ఇచ్చింది, ఒక కూతుర్ని ముస్లింకి ఇచ్చింది. మరి తిట్టేది మాత్రం ఎవరిని? హిందూ దేవుళ్ళని. అంటే వీళ్ళు చివరికి బాగానే ఉంటారు, కానీ వాళ్ళు మన ధర్మాన్నే తిడతారు, వీళ్ళు మన ధర్మాన్నే తిడతారు. ఇప్పుడు హిందువులు ఆలోచించుకోండి, వీళ్ళిద్దరూ చెరో పక్కన కూర్చుని మన తిడతా కూర్చుంటే మనం మాత్రం వీళ్ళని బాయి చాయి అనుకుంటా కూర్చోవాలా? అవసరం లేదు. వీళ్ళని మనుషుల్లాగా చూడాల్సిన పని లేదు. వీళ్ళు మతోన్మాదులు. వీళ్లతో కలిసి భారతదేశంలో మనం ఎక్కువ కాలం సమాజంలో సహజీవనం చెయ్యలేము. ఈ రెండు మతాలని కూడా మనం పాషండ మతాల్లాగానే చూడాలి, ఈ మతస్థుల్ని మతోన్మాదుల్లాగానే చూడాలి. ఒక్కటే ప్రిన్సిపల్, వీళ్ళు మన ధర్మాన్ని ఎంత గౌరవిస్తారో మనము వాళ్ళ ధర్మాన్ని అంతే గౌరవిద్దాం. వీళ్ళు మన ధర్మాన్ని ఎలా అవమానిస్తారో వాళ్ళ ధర్మం పట్ల కూడా మనం కూడా అంతే తృణీకరణ భావనతోటే ఉందాము. ఇంకొక చివరి మాట గోల్డెన్ వర్డ్ వినేయండి. అటువంటి పరిస్థితుల్లో 30 లక్షలు కలిగిన దేవుడు నాకు ఒక మందిరాన్ని, ఒక ఇంటిని దేవుడు సమకూర్చారు. అది చక్కగా దేవుడు ఏమిచ్చాడంటే 300 రూపాయలు అద్దె కట్టుకోలేని స్థితి నుంచి మతం మారిన తర్వాత ఒక సొంత మందిరం వచ్చింది, సొంత ఇల్లు వచ్చింది. మతం మారితే జనరల్గా ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. ఎందుకంటే చక్కగా దశంభాగాలు దొబ్బి తినొచ్చు కదా. తింటుందా అంటే నువ్వు అట్టాగే తిను, కానీ హిందూ దేవుళ్ళ గురించి నోరు పారేసుకుంటూ దిక్కుమాల సాక్ష్యాలు చెప్తే చెమడాలు తీసేస్తారు. నేను తీయకపోవచ్చు, సమాజంలో చాలామంది ఉంటారు. అలాగే ఆవిడ ఫోన్ నెంబర్ కూడా వీడియో మొత్తం కూడా ప్లే అవుతుంది. ఎవరైనా ఫోన్ చేసి కావాలంటే ప్రశ్నించండి. ఏమ్మా, నీ మతాన్ని గురించి నువ్వు చెప్పుకోకుండా ఇలా దేవుళ్ళ గురించి ఎందుకు అవమానకరంగా మాట్లాడుతున్నావు? అలాగే విగ్రహారాధన చేసేటప్పుడు దరిద్రమైన నీచమైన పనులు ఎన్నో చేశారు అంటూ మాట్లాడింది కదా. ఆ దరిద్రమైన పనులు, నీచమైన పనులు ఏం ఉంటున్న మతంలో, ఏం పుట్టిన మతంలో ఎన్నున్నాయో అవన్నీ కూడా ఆమెకి తెలిసేలాగా చెప్పండి, ఇన్నున్నాయని చెప్పేసి. సో ఇలాంటి ద్రోహాలు ధర్మం పైన ఎన్ని జరుగుతున్నాయో మీ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఇలాంటి చిల్లర సాక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.